దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును కాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన ప్రార్థనలన్నీ సఫలపరుస్తాను అని మనతో సెలవిస్తున్నారు. మన తండ్రి అయిన యెహోవాకు మనం మొరపెట్టినప్పుడు తండ్రి మన మొర ఆలకించి తన పరిశుద్ధాకాశం నుండి మనకు ఉత్తరం ఇస్తాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఆపత్కాలం ముందు యెహోవాకు మనం మొరపెట్టినప్పుడు తండ్రి మనల్ని ఆదరిస్తాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి మనకు సహాయం చేస్తాడు. సియోనులో నుండి మనల్ని ఆదుకుంటాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నిలబడి విరిగి నలిగిన హృదయంతో తండ్రికి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు తండ్రి మన ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు. మన దుఃఖం నాట్యంగా చేస్తాడు. మనల్ని రక్షించుటకు ఆకాశవాహనుడై వస్తాడు. కాబట్టి మనకిచ్చు రక్షణ బట్టి మనం అందరము జయోత్సాహము చేయాలి. దేవుని నామమును బట్టి జయధ్వజమును పైకెత్తి మనము ఉత్సహించాలి. దేవుడు స్తోత్రములు తెలపాలి. తండ్రి మన ప్రార్థనలన్నీ సఫలపరుస్తున్నాడు. మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. కాబట్టి యేసే నామం కలిగి ఉన్నందుకు మనం అందరము అతిశయించాలి. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.